కాలేజ్ డేస్ లో మీరు ర్యాగింగ్ ఫేస్ చేశారా ఆర్ మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేశారా? అస్సలు లేదా? దరిదాపులకు వచ్చేవాడిని కాదు. ఇంకో విషయం మీకు చెప్పాలి. నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి, ఒక అమ్మాయి అటు వస్తుంది అనుకోండి, అటు పరిగెత్తేసేవాడిని. అంత భయం, గబ్బులు దగ్గరికి వెళ్తే ఎవరుకుంటారో ఏంటో అది అలా ఉంటుంది పరిస్థితి. మరి ఈ మాట అడగొచ్చో లేదో తెలియదు, మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా కాలేజ్ డేస్ లో? అస్సలు లేదు. పోనీ మిమ్మల్ని ఎవరైనా? ఎవ్వరు ఇష్టపడలేదు. కోటి రామకృష్ణ వెనకాల 3 మంది తిరిగేవారు. కాలేజ్ లో మీకు ఎవరు నచ్చలేదు, ఓకే. పోనీ అప్పట్లో సెలబ్రిటీ క్రష్ ఎవరైనా? సినిమా ఫీల్డ్ లో సినిమా హీరోయిన్స్ మీద సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తే దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఏమిటది? స్వర్గం నరకం అని సినిమా షూటింగ్ చేస్తున్నాం అండి, దాసర్ గారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ దానికి. నటరాజ్ హోటల్ అని విజయవాడలో హరే రామ హరే కృష్ణ అని సాంగ్ ఉంటుందండి. నేను వాష్రూమ్కి వెళదామని వాష్రూమ్కి వెళ్ళాను. అదే ఒక పెద్ద వాష్రూమ్. ఆ వాష్రూమ్ లోనే లోపలికి ఎంటర్ అయిన తర్వాత మగాళ్ళకి ఇది, ఆడవాళ్ళకి ఇది. నేను తలుపు బోల్ట్ వేయకుండానే వెళ్ళాను అక్కడికి. వెళ్ళేటప్పటికి ఈ లోపల సౌండ్ వినిపించిన టర్న్ అయి చూస్తే అసిస్టెంట్ డాన్సర్తో వస్తుంది దుర్గా అని. ఆవిడ చూసి నేను కెవ్వూరికి ఆకేసాను. ఆవిడ వేయలేదు, నన్ను కెవ్వూరికి భయం వణుకనుకుంటా. దగ్గరికి వచ్చి ఏమండి అరుపరవద్దు, నేనేదో మిమ్మల్ని రేప్ చేస్తున్నాను అనుకుంటాను.